దేవసేనుని జ్యోత్స్న, ప్రముఖ కవి అందశ్రీక లేరు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు అనారోగ్యంతో. వెంటనే ఆయన్ను హాస్పిటల్కు తరలించారు ఆయన కుమారులు. అయితే అప్పటికే ఆయన చనిపోయారని చెప్పేసి డాక్టర్స్ ధృవీకరించారు. అందశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అందశ్రీ అందే ఇల్లయ్యగా కన్నా కూడా అందశ్రీ జయ జయ హే తెలంగాణ అన్న గేయం గుర్తు చేయగానే ఆయన టక్కున గుర్తొస్తారు. ఆయన కవిగా, సినీ గేయ రచయితగా ప్రసిద్ధులు. ఆయన రాసిన గీతం జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గీతం. సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు అందశ్రీ. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం మొదలుపెట్టారు. భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశారు. ఎటువంటి పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు అందశ్రీ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నడమ్మ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు అందశ్రీ. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయన ఒక అనాథగా పెరిగారు. ఏ విధమైన చదువు లేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ అందశ్రీ పాడుతుండగా విని ఆయన్ను చేరదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలు ఉన్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై అందశ్రీ గేయ రచన చేసినటువంటి అద్భుతమైనటువంటి కవి. అందశ్రీ అసువు కవిత్వం చెప్పడంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారం అందుకున్నారు అందశ్రీ. బతుకమ్మ సినిమా కోసం అందశ్రీ మాటలు కూడా రాశారు. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1,00,00,000 నజరానాను ఆయన అందుకున్నారు. అందే ఎల్లయ్య అనడం కన్నా కూడా అందశ్రీ జయ జయ హే తెలంగాణ అన్న గేయం గుర్తు చేయగానే ఆయన మోము వెంటనే గుర్తొస్తుంది. ఆయన ఇక లేరు. ఇవాళ ఉదయం ఆయన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అందశ్రీ మరణించారు.